ఆశీర్వాద సమయం, నూరేళ్ల ఆశీర్వాదం కుటుంబంలో నిలిపే దేవుని సమయం. ఆశీర్వాద సమయం, పరిశుద్ధాత్మ అభిషేకం కృమ్మారించే తరుణం, ఆశీర్వాదానంద తరుణం. నూరేళ్ల ఆశీర్వాదం కుటుంబంలో నిలిపే దేవుని సమయం, ఆశీర్వాద సమయం. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ప్రేమైనటువంటి బ్లెస్సింగ్ టైం వీక్షకులందరికీ కూడా క్రిస్మస్ శుభములు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ప్రేమైన దేవుని బిడ్డలారా, మీకు మీ కుటుంబ సభ్యులకి అందరికీ కూడా క్రిస్మస్ శుభములు తెలియజేస్తున్నాను. ఈ రోజున మనం ధ్యానం చేస్తున్నటువంటి అంశం శుభవార్త అనే మాటను ధ్యానం చేద్దాం. శుభవార్త అనే మాటను ధ్యానం చేద్దాం. హల్లెలూయా. ఏంటి శుభవార్త? ప్రజలందరికీ దేవుడిచ్చుచున్న శుభవార్త ఏంటి? ఈ క్రిస్మస్ శుభవేళ దేవుడు మన ఇంటికి ఇస్తున్న శుభవార్త ఏంటి? ఆ శుభవచనం ఏంటి? ఆ మాటను మనం ధ్యానం చేద్దాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఒక మాటను ధ్యానం చేద్దాం. లూకాసు వార్త 2వ అధ్యాయం 10-11 వచనాన్ని చదువుదాం. అయితే ఆ దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. సువార్త, శుభవార్త మీకు తెలియజేయుచున్నాను. బ్లెస్సింగ్ టైం అనేటువంటి ఈ కార్యక్రమం ద్వారా దేవుడు మీ ఇంటిలో ఒక శుభవార్త వినిపిస్తూ ఉన్నాడు. ఈ క్రిస్మస్ శుభవేళ, ఈ ఆనంద పర్వదినమున దేవుడు నీతో ఒక శుభవార్తను పంచుకుంటూ ఉన్నాడు. ఏంటో తెలుసా? దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభు అయిన క్రీస్తు. దావీదు పట్టణమునందు రక్షకుడు పుట్టాడు. రక్షించేటువంటి రక్షకుడు పుట్టాడు. మనల్ని కాపాడే రక్షకుడు పుట్టాడు. ఆయనే ప్రభు అయిన క్రీస్తు. మనల్ని రక్షించటానికి లోకరక్షకుడు జన్మించాడు. బాలయేసుగా జన్మించాడు. మనకి, మన కుటుంబాలకి శుభవార్త. ప్రపంచమంతటికి శుభవార్త. సర్వజనులకు శుభవార్త. ఏంటో తెలుసా? క్రీస్తు యేసు ప్రభువు జన్మదినం. క్రీస్తు యేసు ప్రభు యొక్క పుట్టుక మన జీవితాలకి పర్వదినం, ఒక శుభదినం, ఒక శుభవార్త. బంధకముల నుండి విడిపించే దేవుడు, ఇరుకుల నుండి, ఇబ్బందుల నుండి మనం విడిపించే దేవుడు, కష్టాల నుండి మనల్ని కాపాడే దేవుడు, అన్ని శోధనల నుండి మనల్ని తప్పించే దేవుడు. అందుకే ఆయన రక్షకుడు అని ఆయనకు పేరు పెట్టడం జరిగింది. క్రీస్తు యేసు ప్రభు యొక్క జన్మదినం. శుభవార్త. ఈరోజు శుభవార్త ప్రభు అందిస్తూ ఉన్నాడు. ఈరోజు క్రిస్మస్ పండుగ, క్రిస్మస్ శుభవేళ. ఎందుకు శుభవార్త అయింది? ప్రభు యొక్క జన్మదినం. ప్రభు పుడితే ఇది జనులందరికీ కూడా, సర్వజనులకి శుభవార్త అని ఎందుకు పిలుస్తూ ఉన్నారు? ఏంటి అసలు శుభం ఏంటి? మన కుటుంబాల్లో జరుగుతున్న శుభం ఏంటి? ఈ పర్వదినమున ఒక గొప్ప శుభవార్త అని పిలుస్తూ ఉన్నాం. మరి ప్రభువు పుడితే మనకు ఎందుకు శుభమయ్యింది, శుభవార్త అయింది? ఆయన జన్మదినం మనకు శుభవార్త ఎందుకు అయ్యింది, ఎలా అయింది చూద్దాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి ఆ మాటలన్నిటిని కూడా మనం ధ్యానం చేద్దాం. హల్లెలూయా. తిమోతి మొదటి పత్రిక, తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 15వ వచనాన్ని మనం చదువుదాం. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చిన వాక్యము నమ్మదగినది, పూర్ణాంగీకారమునకు యోగ్యమైనదినై ఉన్నది. అట్టి వారిలో నేను ప్రధానుడను. క్రీస్తు యేసు ప్రభుల వారు జన్మించి ఉన్నారు. ఆ వార్త శుభవార్తగా సర్వజనులకు దేవుడిచ్చాడు. మనల్ని రక్షించే ఒక లోకరక్షకుడు మన కొరకు జన్మించాడు. ఎందుకు ఆయన జన్మించాడు?
ఆయన జన్మ ఎందుకు మనకు శుభవార్తగా దేవుడు ఆశీర్వదిస్తున్నాడు? ఎందుకు శుభమైంది అంటే ఆయన పాపులను రక్షించటానికి జన్మించాడు. పాపులను రక్షించడానికి జన్మించాడు. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెనను. వాక్యము పాపులను రక్షించటానికి ఆయన జన్మించాడు. ఆయన జన్మించకపోతే పాపము అలాగే ఉండేది. పాపం వలన వచ్చు జీతము మరణము. కాబట్టి పాపము నుండి తప్పించటానికి, సర్వజనులను పాపము నుండి తప్పించి రక్షించటానికి లోకరక్షకుడుగా ఆయన జన్మించి ఉన్నాడు. ఇది మనకు శుభవార్త. పాపము వలన ఏమి కలుగుతుంది? మరణమే కలుగుతుంది. ఆ పాపము నుండి విడిపించి దేవుడు మనల్ని రక్షించటానికి లోకరక్షకుడుగా ఆయన జన్మించాడు. మన కుటుంబాలకి శుభవార్త. ఈ బ్లెస్సింగ్ టైం కార్యక్రమాన్ని చూస్తున్నటువంటి ప్రియమైనటువంటి కుటుంబమా, శుభవార్త ఇది. పాపపు బంధకాలలో చిక్కుకొని కొట్టుమిట్టాడుతున్నటువంటి జనమును కాపాడడానికి లోకరక్షకుడుగా ఆయన జన్మించాడు. ఇది మొదటి మాట. పాపులను రక్షించటానికి, వ్యసనాల్లో చిక్కుకొని వివిధ రకాలైనటువంటి పాపములలో పడిపోయి దేవునికి దూరమైపోయి మరణానికి దగ్గరవుతున్నటువంటి వారిని రక్షించటానికి క్రీస్తు ప్రభువు వారు జన్మించారు. ఆ బంధకములు, ఆ శోధనలు, ఆ పాపపు కట్లు, సంఖ్యలు, ఆ పాపపు కాడిమానులు విరగగొట్టి నిన్ను కాపాడడానికే లోకరక్షకుడుగా యేసుక్రీస్తు ప్రభుల వారు జన్మించారు. ఇందుకే మనకు శుభవార్త అయింది. ఎవ్వరు కూడా పాపము నుండి విడిపించేవాళ్ళు లేరు. పాపము నుండి తప్పించేవారు లేరు. పాపములు క్షమించే దేవుడు ఎవరు లేరు. అందుకే ఆయనే రక్షకుడు. శుభవార్త అయింది. దావీదు పట్టణమందు మీ కొరకు రక్షకుడు జన్మించాడు. ఎందుకు జన్మించాడు అంటే మొదటగా పాపులను రక్షించడానికి జన్మించాడు. పాపములో కొట్టుమిట్టాడుతున్నటువంటి జనాన్ని కాపాడటానికి, రక్షించడానికి లోకరక్షకుడుగా ఆయన జన్మించాడు. ఇది శుభవార్త. ఎవ్వరూ లేరు ఆయన తప్ప. ఆయనే రక్షకుడు. అందుకే మనకు శుభవార్త అయింది. రెండవదిగా చూద్దాం, ప్రభు ఎందుకు జన్మించాడు, లోకరక్షకుడుగా మనకెందుకు శుభవార్త అయ్యింది అనే మాటను కూడా మనం చూద్దాం. యోహాను సువార్త 12వ అధ్యాయం 47వ వచనాన్ని మనం చదువుదాం. ఎవడైనను నా మాటలు వినియు వాటిని గైకొనకుండినెడల నేను అతనికి తీర్పు తీర్చను. నేను లోకమునకు తీర్పు తీర్చుటకు రాలేదు కానీ లోకమును రక్షించుటకే వచ్చి తిని. లోకమును రక్షించడానికి ఆయన జన్మించాడు. ఇది మన జీవితాలకు శుభవార్త. లోకమును రక్షించేంత శక్తి గలవారు ఎవ్వరు లేరు. లోకమును కాపాడగలిగిన శక్తి గలవారు ఎవ్వరు లేరు. ఆయన లోకమును రక్షించడానికి జన్మించాడు. అందుకే రక్షకుడు. ఆయన పుట్టుక మనకు పర్వదినముగా, క్రిస్మస్ అనేటువంటి పర్వదినముగా జరుపుకుంటూ ఉన్నాం. ఎందుకొరకు ఆయన జన్మించాడు? ఏ కారణము చేత ఆయన జన్మించాడు? ఎందుకు ఈ శుభవేళ మనం ఆయన జన్మదినాన్ని పురస్కరించుకొని పండుగను చేసుకుంటున్నాం? ఎందుకు ఆయనను ఆరాధిస్తూ ఉన్నాం అంటే మనకి ఇది శుభదినం, శుభవార్త. ఈరోజు అంశమే శుభవార్త. హల్లెలూయా. మొదటిది చూసాం, పాపులను రక్షించడానికి ఆయన జన్మించాడు. ప్రైజ్ లార్డ్. రెండవది, లోకమును రక్షించడానికి ఆయన జన్మించాడు. లోకమును రక్షించడానికి ఆయన జన్మించాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, లోకమును రక్షించేంత శక్తి కలిగిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎవరైనా ఉన్నారా? లోకమును రక్షించగలిగిన శక్తి కలిగిన వాళ్ళు ఎవరు లేరు. రక్షించటానికి ఎవరు రాలేదు, ఎవరు రాలేరు, ఎవరు రారు కూడా. అయితే సర్వజనులకు దేవుడుగా, సర్వజనులను రక్షించటానికి, లోకమంతటిని
కాపాడడానికి, రక్షించటానికి ఆయన లోకరక్షకుడుగా జన్మించాడు. ఇదే శుభవార్త. మన జీవితాలలో ఒక గొప్ప శుభవార్త, ఒక గొప్ప శుభదినము ఈ రోజున. ఆయన జన్మదినం మనకు శుభదినం, శుభవార్త. లోకమును కాపాడడానికి ఆయన జన్మించాడు. ప్రైజ్ లార్డ్. ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి, పాపము నుండి విడిపించే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? లోకమును కాపాడే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎవరు లేరు. ఎదురు చూస్తున్నారు జనాలందరూ. లోకరక్షకుడు ఎప్పుడు జన్మిస్తాడు అని ఎదురు చూస్తూ ఉన్నారు. లోకరక్షకుడు జన్మించాడు. ఆయన జన్మించడానికి గల కారణాలు మనం తెలుసుకుంటున్నాం. అదే శుభవార్త. పాపము నుండి మనల్ని తప్పించటానికి, లోకమును కాపాడడానికి ఆయన జన్మించాడు. మూడవదిగా మనం చూద్దాం, ఆయన ఎందుకు జన్మించాడు, మనకెందుకు శుభదినమైంది, ఎందుకు ఈరోజు శుభవార్త అనే అంశం ధ్యానం చేస్తున్నాం. లూకాసు వార్త 4వ అధ్యాయం 43వ వచనం ధ్యానం చేద్దాం. ఆయన, నేనితర పట్టణములలోనూ దేవుని రాజ్య సువార్తను ప్రకటింపవలెను, ఇందు నిమిత్తమే నేను పంపబడితనని వారితో చెప్పాను. సువార్త ప్రకటించటానికి ఆయన జన్మించాడు. సువార్త, మంచి వార్త, అదే శుభవార్త. సువార్త, మంచి వార్త, శుభవార్త ప్రకటించటానికి ఆయన జన్మించాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తు యేసు ప్రభునందు విశ్వాసముంచి ఆయనను సొంత రక్షకునిగా ఎవరు అంగీకరిస్తారో ఖచ్చితంగా దేవాది దేవుడు వారిని ఆశీర్వదిస్తాడు. నిత్యరాజ్యంలోనికి ఆయన మనల్ని చేరుస్తాడు. సువార్తను ప్రకటించటానికి, శుభవార్తను ప్రకటించటానికి, లోకమంతటా ఆయన వార్తను తెలియచేయటానికి ఆయన జన్మించాడు. ఆయన పరిచర్య చేశాడు. ఈ భూమి మీద 3.5 సంవత్సరాలు ఆయన పరిచర్య చేశాడు. సువార్త ప్రకటించినాడు. అనేక మందిని బాగు చేశాడు. రోగులను బాగు చేశాడు. వ్యాధిగ్రస్తులను బాగు చేశాడు. దయ్యము పట్టిన వాళ్ళని బాగు చేశాడు. శిష్యులను తయారు చేశాడు. వాళ్ళు కూడా సువార్త ప్రకటించడానికి సిద్ధపరిచినాడు. కాబట్టి ప్రభు యొక్క జన్మదినం ఈ రోజున ఎందుకు ఆయన జన్మించాడు అనే ఒక ప్రశ్న నీ మదిలో ఉండవచ్చు. ఎందుకు ఆయన జన్మించాడు అంటే సువార్త ప్రకటించడానికి జన్మించాడు. అందుకే అక్కడ ఉంది, దేవుని రాజ్య సువార్తను ప్రకటింపవలెను. దేవుని యొక్క రాజ్య సువార్తను ప్రకటించాలి. తండ్రి యొక్క రాజ్య సువార్తను ప్రకటించాలి. ఇందు నిమిత్తమే నేను పంపబడి తిని, అందుకోసమే నేను వచ్చాను అంటున్నాడు యేసయ్య. అవును, సువార్తను ప్రకటించటానికి, ఈ శుభవార్తను జనులందరికీ తెలియచేయటానికి ఆయన జన్మించాడు. ఎంతో సేవ చేశాడు. ఎంతోమంది ప్రజల్ని బాగు చేశాడు. ఆయన ఎంతోమందికి సహాయం చేశాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఎన్నో కుటుంబాలను ఆయన బాగు చేశాడు. దేవుని రాజ్యాన్ని స్థాపించాడు. దేవుని రాజ్యాన్ని విస్తరింపచేశాడు. దేవుని రాజ్య విస్తరణ కోసం శిష్యులను తయారు చేశాడు. ఇందు నిమిత్తమే ఆయన వచ్చాడు. ఆయనే చెబుతున్నాడు, యేసయ్యనే, ఇందు నిమిత్తమే నేను పంపబడి తిని అంటున్నాడు. ఇందు నిమిత్తమే ఆయన వచ్చాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, గమనించండి, ఈ క్రిస్మస్ శుభవేళ మన కుటుంబాలకు, మన జీవితాలకి ఒక శుభదినం, శుభవార్త. నమ్మిన వారందరికీ శుభవార్త. నువ్వు ప్రభుని నమ్మకపోతే అయినను నీకు శుభవార్తనే. నువ్వు నమ్మేలాగా ప్రభువు నీకు మంచి మనసును అనుగ్రహిస్తాడు. ఆయన జన్మదినం మనకు శుభదినం, శుభవార్త. పాపము నుండి విడిపిస్తున్నాడు ఆయన. శుభవార్త ఎందుకు కాదు? ఇక లోకమును కాపాడుతున్నాడు ఆయన. శుభవార్త ఎందుకు కాదు? దేవుని యొక్క రాజ్యాన్ని స్థాపిస్తున్నాడు, సువార్త ప్రకటిస్తున్నాడు. ఎందుకు శుభవార్త కాదు? ఆయన అందుకోసమే దిగొచ్చాడు.
తండ్రి యొక్క రాజ్యమును స్థాపించటానికి, తండ్రి రాజ్య సువార్తను ప్రకటించటానికి ఆయన దిగి వచ్చాడు. రైట్, మరొక మాట చూద్దాం. మనం 4వ మాటను కూడా మనం చూద్దాం. ఎందుకోసం ఆయన దిగి వచ్చాడు అనేది కూడా మనం చూద్దాం. యోహాను మొదటి పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం చదువుతాం. అపవాది మొదట నుండి పాపము చేయుచున్నాడు గనుక పాపము చేయువాడు అపవాది సంబంధి. అపవాది యొక్క క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమాయెను. ప్రైజ్ లార్డ్. అపవాది క్రియలు లయపరచటానికి ఆయన ప్రత్యక్షమయ్యాడు. బంధకాలలో ఉన్న వారిని విడిపించటానికి, సైతాను చేష్టల చేత పీడించబడుతున్న వారిని, దుష్ట శక్తుల చేత పీడించబడుచున్న వారిని, సైతాను ఎవరినైతే లోబరుచుకొని పీడిస్తున్నదో వారిని విడిపించటానికి ప్రభువు ప్రత్యక్షమయ్యాడు. బాలయేసుగా జన్మించాడు. అందుకే మనకిది శుభవార్త, శుభదినము. ప్రభువు జన్మించిన కారణం ఇది. బంధకముల నుంచి విడిపించటానికి, అపవాది నుండి రక్షించటానికి, అపవాది తంత్రముల నుండి మనల్ని విడిపించటానికి ఆయన జన్మించాడు. ఇది తెలుసుకుంటే ఎంత సంతోషకరం, ఎంత ఆనందం నీ కుటుంబానికి. యేసు ప్రభువుల వారు క్రిస్మస్ రోజున ఎంత సంతోషకరమైనటువంటి శుభవార్త మన ఇంటికి పంపించాడో చూడండి. ఎంత గొప్ప ఆశీర్వాదం. పాపముల నుండి విడిపించే దేవుడు ఆయన, బంధకముల నుండి విడిపించే దేవుడు ఆయన. అలాగునే లోకమును కాపాడే దేవుడు ఆయన, తండ్రి యొక్క రాజ్య సువార్తను ప్రకటించే దేవుడు ఆయన. అలాగునే అంధకార శక్తుల నుంచి, బంధకాల నుంచి విడిపించే దేవుడు క్లియర్గా వ్రాయబడింది. అపవాది యొక్క క్రియలను లయపరచుటకు, అపవాది చేత ఎంతమంది పీడించబడుతున్నారో, దుష్ట శక్తుల చేత ఎంతమంది అయితే పీడించబడుతున్నారో, ఎంతమంది అయితే చీకటి శక్తుల చేత పీడించబడుతున్నారో వారినందరినీ రక్షించటానికి లోకరక్షకుడుగా ఆయన జన్మించాడు. వారందరినీ కాపాడడానికి లోకరక్షకుడుగా ఆయన జన్మించాడు. అందుకే మనకు ఈ రోజున శుభవార్తను అందిస్తున్నాడు దేవుడు. నీవు ఇక బంధకములలో ఉండవు. నీవు, నీ కుటుంబం ఇక సైతాను బంధకాలలో ఉండరు, సైతాను శోధనలలో ఉండరు, అపవాది తంత్రముల చేత ఇక పీడించబడరు. ఒకవేళ ఆ రీతిగా ఉంటే శుభవార్త పంపిస్తున్నాడు దేవుడు. ఈ పర్వదినమున నీ కోసమే శుభవార్తను అందిస్తున్నాడు. ఒకవేళ నీవు అలాంటి అపవాది బంధకాల చేత పీడించబడుతున్నట్లయితే ప్రభువును విశ్వసించు, ప్రభు నిన్ను రక్షిస్తాడు. ఒకవేళ నువ్వు పాపముల చేత పీడించబడుచున్నట్లయితే ప్రభువును అంగీకరించు, పాపముల నుండి దేవుడు నిన్ను విడిపిస్తాడు. లోకములో నువ్వు అపవాది చేత పీడించబడుచున్నట్లయితే రక్షించే దేవుడు ఆయన, లోకరక్షకుడు. ఆయన జన్మించి మనకు శుభవార్తగా ఈరోజు మన ముందుకు వచ్చాడు. శుభవార్తగా మనకు ఈరోజు మన ముందుకు వచ్చాడు. మన కుటుంబాలలో శుభదినం. దేవుని బిడ్డారా, గమనించండి. అపవాది యొక్క క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమయ్యను. దేవుని కుమారుడు ఆయన ప్రత్యక్షమయ్యాడు. దేనికి? అపవాది క్రియలను లయపరచటానికి. ఏ చేతబడి శక్తుల చేత పీడించబడుతున్నావు, ఏ మాంత్రిక శక్తుల చేత పీడించబడుచున్నావు, ఏ సైతాను శక్తుల చేత పీడించబడుతున్నావు, ఏ వ్యాధి రోగముల చేత పీడించబడుతున్నావు, విడుదలను ఇవ్వటానికి ఆయన జన్మించాడు. నీ మనసులో ఆయన అంగీకరించు, నీ సొంత రక్షకునిగా ఆయనను అంగీకరించు. అడుగు దేవుణ్ణి, నీకు దేవుడు విడుదలనిస్తాడు. నీకు దేవుడు విడుదలనిచ్చి ఆరోగ్యమునిస్తాడు. బంధకాల నుంచి విడిపించి సైతాను కాడిమాళ్ళని విరిచివేసి సైతాను యొక్క బంధకాలని తెంపివేసి విడుదలనిచ్చే దేవుడు ఆయన. ఇది శుభవార్త. ఎక్కడెక్కడో తిరిగావు, ఏమేమో చేశావు, ఒక్కసారి ప్రభువును నీ మనసారా అంగీకరించు. ప్రభువా, ఈ జన్మదినం సందర్భంగా ఇదిగో నేను
శుభవార్త విన్నాను. బ్లెస్సింగ్ టైం అనే కార్యక్రమంలో నీ శుభవార్త విన్నాను. నేను ఈ సమస్య చేత పీడించబడుతున్నా, నన్ను విడిపించగలవా, నాకు సహాయం చేయి తండ్రి అని ఒక్క మాటను వేడుకో దేవుణ్ణి. నీవు ఏ బంధకాలలో ఉన్నావో, ఏ శోధనలో ఉన్నావో విడిపిస్తాడు దేవుడే, కాపాడుతాడు దేవుడు. ఎన్ని బంధకాలన్నా ఉండని నీకు అక్కడ అపవాది యొక్క క్రియలను లయపరచటానికి దేవుని కుమారుడు ప్రత్యక్షమాయను అని ఉంది వాక్యంలో. అవును, ప్రతి బంధకము నుంచి నిన్ను విడిపించే దేవుడు, ప్రతి శోధన నుంచి నిన్ను విడిపించే దేవుడు, ప్రతి సమస్య నుండి నిన్ను కాపాడే దేవుడు ఆయన. అందుకే జన్మించాడు ఆయన, అందుకే ప్రత్యక్షమయ్యాడు ఆయన. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి, పాపము నుంచి విడిపించటానికి, లోకమును కాపాడడానికి, శోధనలో పడకుండా కాపాడడానికి, అలాగునే తండ్రి యొక్క రాజ్య సువార్తను ప్రకటించటానికి ఆయన జన్మించాడు. అపవాది యొక్క కార్యములు లయపరచటానికి ఆయన జన్మించాడు. ఆయన శక్తి ముందు ఇక ఏ శక్తి పనిచేయదు, ఏ దయ్యములు అక్కడ పనిచేయవు. ఆయన మాట సెలవిస్తే దయ్యములు వణుకుతూ పారిపోయాయి. దేవుని బిడ్డలారా, ఎంతోమంది కుష్టి వ్యాధిగ్రస్తులను బాగు చేశాడు ఆయన. ఎంతోమంది పక్షవాతం కలిగిన వ్యక్తులను బాగు చేశాడు ఆయన. కళ్ళు లేని వారిని బాగు చేశాడు ఆయన. నడవలేని వారిని బాగు చేశాడు ఆయన. ఏ శోధన చేత ఇబ్బంది పడుతున్నావు నువ్వు, ఏ సమస్య చేత పీడించబడుతున్నావు నువ్వు, విడిపించి కాపాడే దేవుడు ఆయన. ప్రైజ్ లార్డ్. మరొక మాట చూద్దామా పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో? మత్తయి సువార్త 5వ అధ్యాయం 17వ వచనాన్ని మనం చదువుదాం. ధర్మశాస్త్రమునైనను ప్రవక్తల వచనములనైనను కొట్టివేయవచ్చి తినని తలంచవద్దు, నెరవేర్చుటకే గాని కొట్టివేటుకు నేను రాలేదు. ప్రభు అంటున్నాడు, ధర్మశాస్త్రమును నెరవేర్చడానికి నేను వచ్చా, కొట్టివేయడానికి కాదు, నెరవేర్చడానికి వచ్చా అంటున్నాడు. ధర్మశాస్త్రమును మనం నెరవేర్చలేము, మన వల్ల కాదు. ధర్మశాస్త్రమును క్రీస్తు ప్రభుల వారు నెరవేర్చడానికి వచ్చాడు. ఆయన నెరవేర్చాడు, అన్ని ఆజ్ఞలను ఆయన పాటించాడు. ధర్మశాస్త్రము యావత్తూ ఆయన నెరవేర్చడానికి వచ్చాడు. క్రిస్మస్ శుభవేళ. అందుకే దావీదు పట్టణమందు మీ కొరకు రక్షకుడు జన్మించాను. రక్షించేటువంటి రక్షకుడు జన్మించాడు. కాపాడే దేవుడు ఆయన, లోకమునంతటినీ కాపాడే దేవుడు ఆయన. ఆయనను నమ్మిన వ్యక్తులను అందరినీ రక్షించే దేవుడు ఆయన. విశ్వసించిన ప్రతి ఒక్కరిని కాపాడే దేవుడు ఆయన. ధర్మశాస్త్రం మనం నెరవేర్చలేం. అన్ని ఆజ్ఞలు నువ్వు పాటించి ఒక్క ఆజ్ఞలో తప్పిపోతే నువ్వు అన్ని పాటించి కూడా వృధా అవుతుంది, పాటించలేం. అయితే ప్రభువు నెరవేర్చడానికి వచ్చాడు. ఆయన ఎందుకు జన్మించాడు క్రిస్మస్ రోజునంటే, ధర్మశాస్త్రమునంతటినీ ఆయన నెరవేర్చడానికి జన్మించాడు. దేవునికి స్తోత్రం. ఎంత గొప్ప ఆశీర్వాదం. ఒకవేళ ధర్మశాస్త్రమే అట్లే ఉంటే, ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి వాక్యము ప్రకారము, ఆజ్ఞల ప్రకారము మనము జీవించవలసిన వారమై ఉన్నాం. కానీ ఆయన జన్మించి ఆయన ధర్మశాస్త్రమును నెరవేర్చి మనల్ని విడిపించాడు. కృప అనేటువంటి ఆశీర్వాదంతో నింపాడు. మరొక మాట చూద్దాం, ఆయన ఎందుకోసము జన్మించాడు. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవము పొందునట్టు ఆయనను అనుగ్రహించెను. నిత్య జీవం ఇవ్వడానికి జన్మించాడు యేసయ్య. మనకు నిత్య జీవం ఇవ్వటానికి జన్మించాడు. నిత్య నరకము తొలగించి, నిత్య నరకము నుండి మనల్ని తప్పించి నిత్య జీవం ఇవ్వడానికి ఆయన జన్మించాడు. ఎవరి వలన అవుతుంది నిత్య జీవం ఇవ్వటం? యేసుక్రీస్తు ప్రభుల వారి ద్వారా మాత్రమే అవుతుంది. ఎందుకంటే ఆయన దేవుని కుమారుడు. క్రీస్తు ప్రభుల వారు దేవుని కుమారుడు. ఆయన ఎందుకు జన్మించాడు ఈ క్రిస్మస్ శుభవేళ అంటే, నిత్య జీవం ఇవ్వడానికి, మనల్ని నిత్య రాజ్యము చేర్చటానికి ఆయన జన్మించాడు.
లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును. జన్మించినటువంటి క్రీస్తు ప్రభుల వారిని విశ్వసించాలి. విశ్వసించిన ప్రతి వ్యక్తిని నశించకుండా నిత్య రాజ్యం చేర్చటానికి, నిత్య జీవము పొందునట్లు ఆయన జన్మించాడు. తండ్రి అందుకే కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుల వారిని పంపించడం జరిగింది. క్రిస్మస్ శుభవేళ ఎందుకు పుట్టాడు యేసయ్య? ఎందుకు జన్మించాడు? కారణం ఏంటి అసలు? ఆయన జన్మించడానికి గల కారణం ఏంటి? క్లియర్గా మనం ఇంతవరకు ధ్యానం చేస్తూనే ఉన్నాం. నిత్య జీవమును మనం పొందుకోవటానికి, నిత్య జీవము ఆయన ఇవ్వడానికి ఆయన జన్మించాడు. మరొక మాట చూద్దాం, ఆయన ఎందుకు జన్మించాడు. యోహాను సువార్త 6వ అధ్యాయం 38వ వచనం. నా ఇష్టమును నెరవేర్చుకొనుటకు నేను రాలేదు, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటకే పరలోకము నుండి దిగి వచ్చి తిని. ప్రైజ్ లార్డ్. పరలోకము నుండి దిగి వచ్చాడు యేసయ్య బాలయేసుగా. క్రిస్మస్ శుభవేళ బాలయేసుగా యేసుక్రీస్తు ప్రభుల వారు దిగి వచ్చాడు, పరలోకము నుండి దిగి వచ్చాడు. ఎందుకు ఆయన జన్మించాడు అంటే దేవుని చిత్తము నెరవేర్చటానికి జన్మించాడు. నా ఇష్టమును నెరవేర్చుకుంటకు నేను రాలేదు, నా ఇష్టము నెరవేర్చుకుంటకు నేను రాలేదు. మరి ఎందుకు వచ్చాడు ఆయన అంటే నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటకే, తండ్రి చిత్తమును నెరవేర్చటానికే ఆయన జన్మించాడు. తండ్రి చిత్తం ఏమిటి? ఆయన 33.5 సంవత్సరాలు పరిచర్య చేయాలి. అలాగునే ఈ లోకము కొరకు, ప్రజలందరి కొరకు, సర్వజనుల కొరకు ఆయన సిలువను మోయాలి, సిలువలో ప్రాణము అర్పించాలి, ఆయన ప్రాణత్యాగము చేయాలి, ఆయనను సమాధిలో ఉంచాలి, 3వ రోజున తిరిగి ఆయన పునరుత్థానము చెందాలి. ఇందు నిమిత్తమే ఆయన జన్మించాడు. తండ్రి చిత్తము నెరవేర్చటానికి, ఆయన చిత్తం కాదు, తండ్రి చిత్తము నెరవేర్చటానికి ఆయన జన్మించాడు యేసయ్య. ఈరోజు అంశం ఏంటమ్మా? శుభవార్త. ప్రైజ్ లార్డ్. ఏంటి అంశం? ఏంటి? శుభవార్త. ఎందుకు శుభవార్త అయింది మన జీవితాల్లో? ఈ పర్వదినం, ఈ క్రిస్మస్ శుభవేళ మనకు శుభదినముగా, శుభవార్తగా దేవుడు ఎందుకు పంపిస్తున్నాడు మన ఇంటికి ఈ వార్తనంటే మనల్ని దేవుడు నిత్య జీవముతో ఆశీర్వదించటానికి. ప్రైజ్ లార్డ్. తండ్రి చిత్తమును నెరవేర్చటానికి ఆయన జన్మించాడు. ఆయన రాకకు కారణములివి, ఆయన రాకకు, ఆయన పుట్టుకకు కారణములివి. యేసు ప్రభుల వారు జన్మించినటువంటి కారణములు ఇవి. ఎంతో మహా సంకల్పముతో ఆయన జన్మించాడు. జనులందరి కోసం, సర్వజనుల కోసం ఆయన జన్మించాడు. ప్రేమైన బిడ్డలారా, సర్వజనుల కోసం ఆయన జన్మించాడు. అవును, దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభు అయిన క్రీస్తు. మన కోసం రక్షకుడు జన్మించాడు. మనల్ని రక్షించేటువంటి దేవుడు ఆయన. ఆయన ఎందుకు జన్మించాడు అనే కారణాలన్నీ మనం తెలుసుకున్నాం. ప్రైజ్ లార్డ్. ఎందుకు జన్మించాడు ఆయన? పాపులను రక్షించడానికి ఆయన జన్మించాడు. లోకమును కాపాడడానికి ఆయన జన్మించాడు. తండ్రి రాజ్య సువార్తను ప్రకటించడానికి ఆయన జన్మించాడు. అపవాది క్రియలను లయపరచటానికి ఆయన జన్మించాడు. ధర్మశాస్త్రమును నెరవేర్చుటకు ఆయన జన్మించాడు. నిత్య జీవమును మనకు ఇవ్వటానికి ఆయన జన్మించాడు. అలాగునే తండ్రి చిత్తమును నెరవేర్చటానికి ఆయన జన్మించాడు. ప్రైజ్ లార్డ్. ఇదే శుభవార్త. మన కుటుంబాలకు, మనకు శుభవార్తను అందిస్తున్నాడు దేవుడు. ఏ బంధకంలో ఉన్నావు ప్రేమైన దేవుని బిడ్డ, భయపడకు. నీ కోసం క్రీస్తు యేసు ప్రభుల వారు జన్మించారు. నీ కుటుంబం కోసం క్రీస్తు యేసు ప్రభుల వారు జన్మించారు. మన కోసం, మన కుటుంబంలో దీవించటానికి, రక్షించటానికి లోకరక్షకుడుగా ఆయన జన్మించాడు. ఏ బంధకాలలో ఉన్నావో భయపడగాకు. ఏ పాపంలో కొట్టుమిట్టాడుతున్నావో భయపడగాకు. ఏ శోధనలో ఉన్నావో భయపడగాకు. సమస్తము నుండి, సమస్త సమస్యల నుండి
రక్షించే రక్షకుడుగా, లోకరక్షకుడుగా క్రీస్తు ప్రభుల వారు ఈ దినం జన్మించారు. అందుకే ఈ రోజున క్రిస్మస్ పండుగ జరుపుకుంటూ ఉన్నాం. ఈ క్రిస్మస్ శుభవేళ ఇదియే మనందరికీ శుభవార్త. ప్రభు ఈ మాటలను దీవించునుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరు కళ్ళు మూసి తలలు వంచి ప్రార్థన ఏకీభవించండి. మహాదేవా, సర్వోన్నతుడ యేసయ్యా, నీ బంగారు పాదాలకు వందనాలు తండ్రి. మా కొరకు, నా కొరకు, మా అందరి కొరకు లోకరక్షకుడిగా జన్మించినందుకు వందనాలు. ప్రభా, మీరు ఎందుకు జన్మించినారో ఒక శుభవార్తను మాకు ఇచ్చినారు ఈ రోజున. ప్రభా, నీ స్వరము మాకు వినిపించినందుకు వందనాలు. ఏ ఇరుకులు, ఇబ్బందులు, ఏ బంధకాల చేత పీడించబడుతున్నారో నీ బిడ్డలు, నన్ను రక్షించే వాళ్ళు ఎవరు లేరా, నన్ను రక్షించే వాళ్ళు ఎవ్వరూ ఒక్కరైనాను కనబడలేదే అని కృంగిపోతూ ఉన్నారు. బాలయేసుగా మా మధ్యన ఉన్న దేవుడవు తండ్రి, మమ్మల్ని రక్షించడానికి లోకరక్షకుడిగా జన్మించిన దేవుడవు తండ్రి. ప్రతి కుటుంబంలో ఈ క్రిస్మస్ శుభములు కలుగునుగాక, దీవెనలు కలుగునుగాక మీరు అనుగ్రహించండి ప్రభువా. ఈ శుభవార్త ప్రతి ఇంటికి అందించండి తండ్రి. ప్రతి కుటుంబమునకు విడుదల దయచేయండి, రక్షణ దయచేయండి, దీవెనలు దయచేయండి. సమృద్ధి ఫలములు ప్రతి కుటుంబానికి అనుగ్రహించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. ఆమెన్. ప్రేమైన దేవుని బిడ్డలారా, మరొకసారి బ్లెస్సింగ్ టైం అనే ఈ టీవీ కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరికీ కూడా క్రిస్మస్ శుభములు, దీవెనలు తెలియజేస్తున్నాను. క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమాల ద్వారా మీరు ఆశీర్వాదాలు పొంది ఉన్నట్లయితే క్రింద కనబడుతున్న నెంబర్కి మీరు ఫోన్ చేసి మీ సాక్ష్యములు తెలియజేయవచ్చు. మీ ప్రార్థన అంశాలు మాకు తెలియచేయండి, మేము మీ కొరకు ప్రార్థన చేస్తాం. దేవుడు ఒకవేళ మిమ్మల్ని ప్రేరేపిస్తే ఈ కార్యక్రమాన్ని ఒక ఎపిసోడ్ మీరు మీ కుటుంబం తరపున స్పాన్సర్ చేయవలసిందిగా కోరుతున్నాను. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించునుగాక. మరొక సమయమున మరొక ఎపిసోడ్లో కలుసుకుందాం. దేవుని వాక్యము ధ్యానం చేద్దాం. అడ్వాన్స్ అందరికీ కూడా విష్ యు హ్యాపీ న్యూ ఇయర్, నూతన సంవత్సర శుభాకాంక్షలు అందరికీ కూడా తెలియజేస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ.